ప్రస్తుతం మనతో పాటు కొట్టాల యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు. నమస్తే యాదగిరి అన్న. నమస్తే. నాడు గజ్వెల్లో నామినేషన్లో కేసీఆర్ పక్కన ఉన్నారు. ఈరోజు అదే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. కాళేశ్వరంలో కరప్షన్ చేశారు. ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దాంట్లో అవినీతి చేసిరు అని చెప్పి నోటీసులు వేయడం, అది మేమైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు అనుకోవట్లేము, కాంగ్రెస్ కమిషన్ నోటీసులు. ప్రీ ప్లాన్ ఏమైనా చేసుకుంటున్నారా? ఎక్కడెక్కడ తప్పించుకోవాలి, ఏ సెక్షన్ ప్రకారం తప్పించుకోవాలా? దానికి ప్లాన్ అవసరం లేదు, నిజాయితీ చేయాలి. కాళేశ్వరం నీళ్ళు లేకుండా ఈసారి తెలంగాణలోనే దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా రికార్డు వచ్చింది. మరీ కాళేశ్వరంకి వచ్చిన నీళ్ళన్నీ ఏడిపోయినాయి, మరి నేను కొట్టుకపోయినాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కేసీఆర్ గారు ముగ్గురు ఒకటయ్యిండ్రు. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. ఈ నుండి అప్పుడేంది మరి వాళ్ళు మాట్లాడినప్పుడు సాక్ష్యాలు ఉన్నాయంట. మరి ఆయన నిజమే మాట్లాడితే బయట పెట్టమని చెప్పండి. మీలాంటి ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, పేపర్లు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అన్ని రెడీ ఉంటాయి. ఇట్లా ఇస్తే అట్లా ఏనికి ఇవ్వండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మహేష్ కుమార్ గౌడ్కు, నీ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే మీరు ఇవ్వండి. కేసీఆర్ గారు దయ్యాలు ఉన్నారు కేసీఆర్ పక్కన, కేసీఆర్ దేవుడు అయితే దయ్యాలు మొత్తం చెడగొడుతున్నాయి అన్నట్టు మాట్లాడారు. సో ఆ దయ్యాలు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళు దయ్యాలు. అది ఎవరు తప్పు చేసిండ్రు? ఇప్పుడు ఎవరు తప్పు చేసింది అనేది వాళ్ళకి తెలుసు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కొట్టాల యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే యాదగిరి అన్న. నమస్తే. సో యాదగిరి అన్న, గతంలో కూడా మన ఇంటర్వ్యూ ప్లస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నాడు గజ్వెల్లో నామినేషన్లో కేసీఆర్ పక్కన ఉన్నారు. ఈరోజు అదే కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో కాళేశ్వరంలో కరప్షన్ చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ప్రభాకర్ రావు వచ్చేసిండు ఇండియాకి. ఇంకా రేపో మాపో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో మరి కాళేశ్వరం అవినీతి కుంభస్థలం అనుకోవచ్చా? అది కాళేశ్వరం అనేది ఒక పెద్ద బృహత్తర ప్రాజెక్ట్. లిఫ్ట్ ఇరిగేషన్ల ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. అంత మంచి ప్రాజెక్టు మన భారతదేశంలో, అందులో మన తెలంగాణలో కట్టడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. మరి ఎన్నోసార్లు చాలాసార్లు మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, 20 లక్షల ఎకరాలకు సాగునీరుని అందిస్తున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అంత మంచి ప్రాజెక్టు గురించి ఈరోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దాంట్లో అవినీతి చేసిరు అని చెప్పి నోటీసులు వేయడం, నిజంగా అది మేమైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు అనుకోవట్లేము. మేము దాన్ని కాంగ్రెస్ కమిషన్ నోటీసులుగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ నోటీసులకు భయపడేది లేదు. నేను ఖచ్చితంగా దానికి ఎదుర్కొనికి సిద్ధంగా ఉండరు. మీకు తెలుసు, ఈ మధ్యనే మరి కేసీఆర్ గారు కూడా నేను హాజరవుతానని 11వ తారీఖు ఫస్ట్ 5వ తారీఖు హాజరవుతా అన్నారు. అంటే ప్రీ ప్లాన్ ఏమైనా చేసుకుంటున్నారా? ఎక్కడెక్కడ తప్పించుకోవాలి, ఏ సెక్షన్ ప్రకారం తప్పించుకోవాలి? దానికి ప్లాన్ అవసరం లేదు, నిజాయితీ చేయాలి. ఓకే, దానికి ప్లాన్ అవసరం లేదు. దేనికి ప్లాన్? ఒక్క ఎకరాకి నీళ్ళు రాలేదు, కట్టిన 3 సంవత్సరాలని అంత పెద్ద పరిణామించింది. 20 లక్షల కోట్ల అంతా గోదావరి నీళ్ళపాలు అయిపోయినాయి. సస్యశ్యామలమైన ప్రాజెక్ట్ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్టు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్. నీళ్లు అందియలేదు. కాళేశ్వరం నీళ్ళు లేకుండా ఈసారి తెలంగాణలోనే దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా రికార్డు వచ్చింది. ఒక్కసారి మీరు గత చరిత్ర చూడండి. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత వరింత పండింది, ఎంతమంది రైతులకు నీళ్ళు అందించడం, మరీ కాళేశ్వరంకి వెళ్ళి వచ్చిన నీళ్ళన్నీ ఏడిపోయినాయి. మరి ఏమైనా కొట్టుకపోయినాయి అంటే ఊర్లు వరే పండలేదా? తెలంగాణలో పంటలే పండలేదు, ఇంకా కాళేశ్వరం అని చెప్పేసి మేము వరి పండలేదని అనలే. ఉంటున్నాడు వేరు, మంచిగా ఉండడం వేరు. ఉండడం వేరు, మంచిగా ఉండడం వేరు. పండడం వేరు, అత్యధిక దిగుబడి రావడం వేరు. అట్లా వరి పండింది, చాలా పండింది. కానీ ఆ రోజుకు కాళేశ్వరం కట్టిన తర్వాత
పంటకు చాలా తేడా ఉంది. ఇది ప్రతి రైతుకు తెలుసు. ఈరోజు రైతాంగాన్ని పోయి అడిగితే చెప్తారు ఖచ్చితంగా. కాళేశ్వరం వచ్చి ఎంత మంచి అయింది, ఎంతమంది రైతులు బాగుపడ్డారని దాని మీద తెలుస్తుంది. ఇలా పెద్ద పెద్ద సంస్థలు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొనియాడిన రోజులు ఇట్లా మనం చూసారు మొన్న మీరు. ఓకే, అది అంత పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మీద నోటీసులు ఇవ్వడం ఏంది కేసీఆర్ గారికి? నిజంగా రైతును రాజు చేద్దామన్నందుకు నోటీసులు ఇచ్చిర్రా? రైతు బంధు ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిర్రా? రైతు బీమా ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిరా? దేని గురించి నోటీసులు ఇచ్చిర్రు? కేసీఆర్ గారికి లక్షల కోట్లు తిన్నాడు అని. ప్రాజెక్టు వాల్యూ తెలుసా అసలు కాంగ్రెస్ వాళ్ళకు? ప్రాజెక్టు వాల్యూ తెలుసా? ఫస్ట్ ప్రాజెక్టు బడ్జెట్ తెలుసా? ప్రాజెక్టు బడ్జెట్ 94 కోట్ల చిల్లర. మరి అటువంటిది 94 కోట్ల చిల్లర ప్రాజెక్టుకు మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో చెప్పాలి వాళ్ళు మాకు. మరి ప్రాజెక్టు అంతే ఉతనే ప్రాజెక్టు డబ్బులు పెట్టలేదా? ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? కమిషన్ల కోసమే అంట కదా, రూట్ వేరే దగ్గర ఉండేసి వేరే దగ్గర చేంజ్ చేసినందుకు ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంట కదా. ఏం కమిషన్? ఎవరికి ఇచ్చారు కమిషన్? చూపించమనండి. ఇప్పుడు కమిషన్ వేసారు కదా మీరు. నేను బాగా చెప్తా హాజరైతే అని చెప్పింది కదా కేసీఆర్ గారు. భయం ఎందుకు మరి? దోషిగా తేలితేనా? దోషిగా తేలితే అరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, గుర్తుపెట్టుకోండి. దోషిగా వెళ్తే నిర్దోషిగా వెళ్తామని కాదు. ఆ రోజు ఎవరు మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడతారు. ఇలా వాళ్ళ దాంట్లో ఇట్లా కాంగ్రెస్ దాంట్లో ఎవరి చరిత్ర క్లీన్ చరిత్రను చూపించండి. మాకు తెలియదా ప్రజలకు ఎవరి చరిత్ర క్లీన్ చరిత్ర అనేది? ప్రతి ఒక్కరు తెలుసు అది. సో అసలు ఏం చెయ్యలేరు, అంత జనాల కోసమే చేసిన అంటారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు గురించి చేసినటువంటి చర్యనే ఈ కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి నోటీసులు, అంతే తప్ప అది కూడా చాలా చేసుకోబోతుంది అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ ఎందుకు బదనాం చేస్తున్నట్టు? ఎవరు? మీరు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిందా ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చట్టం పరిధిలో కదా కమిషన్ ఏర్పాటు చేసి. ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు వీళ్ళే కదా అంటుంది, మేము మిమ్మల్ని జైల్లో పెడతాం, అది చేస్తాం, ఇది చేయండి చేయండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్పారు నేను హాజరవుతా అని చెప్పారు. మొదటగా 5వ తారీఖు హాజరవుతాను, మళ్ళీ 11కి ఎందుకు మాట్లాడాలి? ఏముందండి, ఒక వారం రోజులకు అయ్యేది ఏముంది? ఇలా కేసులు, ఇలా నేను ఒక అడ్వకేట్ను, ఇలా లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి అంటే ఇలా వేసిన కేసు రేపు డిసైడ్ అయిపోద్దా? అది అది అట్లా, అది ఒక వారం 10 రోజులకు అది పెద్ద సమస్య కాదు. అది అది అర్థం పర్థం లేదు ముచ్చట. సరే, అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కేసీఆర్ గారు ముగ్గురు ఒకటయ్యిండ్రు. సో బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుంది, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. సో ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంట, మరి ముగ్గురు కలిసి ఒక తాటిపైకి వచ్చినట్టు అండ్ బీజేపీలోకి బీఆర్ఎస్ ని విలీనం చేస్తున్నట్టు. ఈయన ఉండ అప్పుడైంది మరి వాళ్ళు మాట్లాడినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గిట్ల అక్కడ ప్రత్యక్షంగా ఉండాయి సాక్ష్యాలు ఉన్నాయి. పెట్టిన బయట సాక్ష్యాలు ఉన్నప్పుడు ఉన్నాయి 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 అనడం ఎందుకు? నీకు దమ్ముంటే బయట పెట్టు, చూద్దాం. మళ్ళా ప్రజలకు తెలుస్తాయి కదా నిజంగా అట్లా మాట్లాడుకున్నాడు. నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తే చెప్పడం ఎందుకు? మరి ఒక పిసిసి అధ్యక్షుని హోదాలో ఉండేసి అట్లా అబద్ధాలు అయితే చెప్పాడు కదా. అబద్ధాలు చెప్పకపోతే ఆయన నిజమే మాట్లాడితే బయట పెట్టమని చెప్పండి. మీలాంటి ప్రెస్ మిత్రులు ఉండరు కదా, పేపర్లు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అన్ని రెడీ ఉంటాయి. ఇట్లా ఇస్తే అట్లా ఏనికి ఇవ్వండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్కు, నీ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే మీరు ఇవ్వండి, ప్రెస్కి ఇవ్వండి, మేము వద్దంటలేదు మిమ్మల్ని. సో మీరు క్లారిటీగానే ఉన్నారు? 100% క్లారిటీగా ఉంటాం. ఎట్లా విలీనం చేస్తామండి? మా రేపు రాబోయే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది వాళ్ళకి తెలుసు కాబట్టే మమ్మల్ని మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏం లేవు. సరే అన్న, కవిత గారు మీ పార్టీలో ఉన్న నాయకురాలే, ఈరోజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కవిత గారు అంటే ఎక్స్పెషల్లీ కేసీఆర్ గారి కూతురు. అందులో ఇప్పుడు జాగ్రత్తలో మీరు కూడా కవిత గారు ఎప్పటి ఎంతో యాక్టివ్గా ఉన్నారు. మరి ఏందన్న కవిత గారు చెప్పింది కూడా అబద్ధమే అనుకోవచ్చు? మా పార్టీ నాయకురాలు కవిత గారు, మా పార్టీ నాయకురాలు. అదే మీ పార్టీ నాయకురాలు చెప్తున్నా. మేము ఉన్నాము అంటే బీఆర్ఎస్ పార్టీ, మా బాస్ కేసీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, ఎవరైనా మా ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీలు కానీ మేమంతా కేసీఆర్ దగ్గర పనిచేస్తున్నామండి. వాళ్ళందరికీ మా నాయకులు కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా అది ఇవ్వాలి, అది మా బాధ్యత కూడా. మా నాయకత్వాన్ని మేము గౌరవించుకోవాలా లేదా? అట్లా గౌరవించుకుంటున్నాం. ఆమెకు మంచి
నాయకురాలు, మంచి అంటే బలమైన లీడర్ ఆమె ఖచ్చితంగా. ఓకే, నేనేమంటున్నా సరే, మీ నాయకురాలే చెప్పింది ఏమని? బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం చెయ్యొద్దు డాడీ అని లేఖల చాలా క్లారిటీగా చెప్పింది. అంటే అట్లాంటి అవకాశాలు ఏమన్నా ఉంటే నేను చెయ్యనియా అన్నది. అంటే కేసీఆర్ గారు చేద్దామని అనుకుంటున్నట్టే కదా. లే చేద్దామన్న ఆలోచన కాదు. మొన్న ఆ సభల వరంగల్ సభల అంటే వాళ్ళ మీద విమర్శించలేదు, ఓకే పబ్లిక్ అనుకుంటుర్రి అంది. రాజు నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన పబ్లిక్ లో ప్రజలకు వస్తుంది డాడీ, మనం విమర్శించకపోతే అన్నది తప్ప విలీనం చేస్తుర్రు అనలే. సరే అన్న, ఓకే సరే, ప్రజలు అనుకుంటున్నారని అనుకుందాం ఈ పూటకి. మరి రాజాసింగ్ అబద్ధం చెప్తాడా? రాజాసింగ్ కూడా ఏమన్నాడు, నిజంగానే మా వాళ్ళు కొంతమంది కకృతియాలు బీఆర్ఎస్ తోటి వెళ్ళడానికి సిద్ధమయ్యారు, పైసల కోసం ఆశపడతారని చెప్పేసి కూడా అన్నారు కదా. ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ. ఆయన మస్తు దునియా అనుకుంటాడు, కాంగ్రెస్ వాళ్ళు గిట్లా దునియా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మొన్న నేను 6 పోతే మంత్రి పదవి ఇస్తాను రాశారు ఏబిఎన్ లా, అవన్నీ నిజాలేనా? నిజంగా చెప్పు, మునిగిపోయే పడవ కూడా లెక్తారా? ఇప్పుడు కాంగ్రెస్ రెండు దఫాలుగా ప్రభుత్వం నిర్వహించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మునిగిపోయింది అనకండి, మునిగిపోయింది అనకండి మీరు. నేను చెప్తాను రాజు, నేను ఒక విషయం చెప్తాను, 2% ఓట్లతో ఓడిపోయినాం మేము. కేవలం 75,000 2% ఓట్లతో మాత్రమే మా ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. జాతీయవాదాన్ని చూసిర్రు. ఎంపీ ఎన్నికలు జాతీయ పార్టీలను ఎన్నుకోవాలనుకోరు, జాతీయ పార్టీలను ఎన్నుకోరు. ప్రజా తీర్పును ఖచ్చితంగా రాజకీయంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజా తీర్పును ఖచ్చితంగా గౌరవించాల్సిందే. వాళ్ళు తీర్పిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ క్యాండిడేట్ దొరకలేడా? ఒకరిని కూడా నిలబెడదాం. అరే మొన్నైతే గవర్నమెంట్ పోయింది, మాకు వ్యతిరేకత ఉంది, మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాము. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా వేసి మేము ఓడిపోయినాం అనుకో, మాకు ఎందుకు అవమానాలు పాల్గొవడం? మేము పార్టీని స్ట్రెంథన్ చేద్దాం, ఎక్కడ అసలు ఏం మిస్టేక్లు ఉన్నాయి అన్న ఆలోచనతో మేము నిలబెట్టలేదు క్యాండిడేట్లు. అంతేగాని మా దగ్గర క్యాండిడేట్ లేకపోవడం ఏంటి? బీజేపీ తోటి అయితే పొత్తు లేదు కదా. బీజేపీతో ఎట్లా పొత్తు ఉంటది? సమస్య లేదు, లవ్ స్టోరీ ఏం నడతలేరు, ఎలాంటి స్టోరీ ఉండదు. లవ్ స్టోరీ ఉండదు, హేట్ స్టోరీ ఉండదు, ఏ స్టోరీ ఉండదు. అది పక్క 100% నమ్మచ్చు అంటారు. 100% నమ్మాల్సిందే. మరి మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సాక్ష్యాలు పెట్టమనండి. ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం, పెట్టమనండి. నీకు దమ్ము ఉంటే పేపర్ ఇవ్వమనండి. అన్ని పేపర్లు, ప్రింట్ మీడియా, మన ఎలక్ట్రానిక్ మీడియా రెడీ ఉంటుంది, ఇవ్వనండి. మీరు ఇస్తే ఖచ్చితంగా మేము అప్పుడు చూస్తాం. మరి ఎందుకని ఇలాంటి సమయంలో కవిత గారు జాగృతి ఆఫీస్ ఓపెన్ చేయడము ఏమనుకోవచ్చు? అంటే ఇది బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా నడుస్తున్న వ్యవహారం లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మీరు ఎప్పుడు సన్నిహితంగా ఉంటారు కాబట్టి. ఒక్క విషయం రాజు, జాగృతి అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన సంస్థ కాదు, మీ అందరికి తెలుసు. ఇది దాదాపు 2006లో 2005లో స్థాపించినటువంటి స్వతంత్ర సంస్థ. ఆ రోజు ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ జాగృతిలో పనిచేసిన వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, మీ అందరూ తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా, ఈవెన్ రాజకీయ పార్టీలు తీసుకొని కార్యక్రమాలను కూడా జాగృతి సంస్థ తీసుకున్న సందర్భాలు గిట్లా మీకు తెలుసు. మరి అట్లే అదే విధంగా ప్రతి కార్యక్రమాన్ని గిట్లా వీళ్ళు చేపడుతారు. జాగృతిలో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఇట్లా చేపడుతారు. మొన్న మీరు చూసినట్టయితే బీసీల రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉమ్మడిగా తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం అని ఉంటుంది, మీరు చూడండి. అట్లా ఆ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్థ కాదు, దాదాపుగా 20 సంవత్సరాలు మనకు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థను ఇంతకుముందు ఇక్కడ మన చిక్కడపల్లిలో ఉండే ఆఫీసు ఇప్పుడు బంజారాహిల్స్ లో షిఫ్ట్ చేసుకురు, దగ్గర అని చెప్పి షిఫ్ట్ చేసి, అంతే తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆ సంస్థ నడుస్తుంది. అది సో ఆపోజిట్ అయితే ఏం కాదు.
లేలే మీరు ఇంకొకటి బీఆర్ఎస్ ఆపోజిట్ గా జాగృతి కాదు. బీఆర్ఎస్ కు ఆపోజిట్ కాదండి. ఇది ఒక బీఆర్ఎస్ అనేది రాజకీయ పార్టీ, ఓకే, అది ఒక సంస్థ. జాగృతి జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు కదా, అదొక ఇండిపెండెంట్ సంస్థ, అది ఒక ఆర్గనైజేషన్. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు నువ్వు. ఆ ఆర్గనైజేషన్ లో ఎన్నో ఉద్యమాలు చేసిర్రు, ఆ ఆర్గనైజేషన్ తోని ఎంతో మందికి జాబులు పెట్టించిర్రు, ఆ ఆర్గనైజేషన్ తోని ఎంతో మంది నిరసనలు తెలిపిర్రు. అట్లాంటి అదొక సంస్థ, ఒక ఆర్గనైజేషన్. తెలంగాణ జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్. దాన్ని ఆమె ఏమన్నది మొన్న, సార్కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే రెండో కన్ను తెలంగాణ జాగృతి అన్నది. అంటే కాపాడుకోవాల్సిన ఉంది అని అన్నది. ఇప్పుడు ఆ సంస్థ ఇట్లా వీళ్ళకే కదా పనిచేసింది, బీఆర్ఎస్ కి అనుబంధంగానే పనిచేసినాం. ఏ రోజు కూడా కాంగ్రెస్ కో బీజేపీకో అనుబంధంగా పనిచేయలే. ఇప్పుడు యాంటీ కాదు 100% ఈ రోజు ఇట్లా వారికి అనుబంధంగానే పనిచేస్తాం. యాంటీ కాదు, బీఆర్ఎస్ కి కాదు, అస్సలే కాదు. ఏమో ఎన్నో గుర్తుంది నాకు, అస్సలే కాదు రాజు. గుర్తుందన్న లే రాజు, అట్లెట్లయితే ఇంత పెద్ద పార్టీని కాదనుకుంటారా. ఒక బీఆర్ఎస్ అనేది ఒక చాలా పెద్ద పార్టీ, ఒక ఉద్యమ పార్టీ. అలాంటి అంత పెద్ద పార్టీని కాదనుకుంటారా ఎవరు? అంటే ఇక్కడ కి గౌడ్ గారు అన్నారు, ఏమన్నారు అంటే కవిత గారు లిక్కర్ స్కామ్ లో కావచ్చు, తర్వాత వసూళ్ల కోసమే ఇదంతా హంగామా చేస్తున్నారు, గతంలో ఆమె మీద నిజామాబాద్ లో చాలా కేసులు ఉన్నాయి, అది అని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇది వసూళ్ల కోసమో లేకపోతే సంపాదించుకోవడానికి? ఒక్క విషయం చెప్తా, రాహుల్ గాంధీ మీద కేసులు లేవా? ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఉన్నాయి. అందులో ఏ నాయకుడి మీద కేసులు లేవా చూపించండి నాకు. ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. అంత మాత్రాన మేమంటున్నామా? నీ మీద చాలా కేసులు, మీ మీద కూడా. నువ్వు ఆమెను ఎదుర్కోలేక నిజామాబాద్లో స్థానికంగా నువ్వు చాతగా చేతులు ఎత్తేసి ఆమెను ఏదో నువ్వు లిక్కర్ సంపాదించుకోవాలి, అది ఇది ఆమెకు సంపాదించుకోవాల్సిన అవసరమే ఉన్నట్టయితే ఈరోజు ఈ ఎండల ఒక ఆడబిడ్డ నిజంగా ఆమె తిరుగుడు చూస్తే నిజంగా మీ అందరు తెలుసు, ఆమె పట్టుదల, ఆమె కసి నిజంగా మామూలు పట్టుదల కాదు ఆమెది. ఈ రోజు పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచి వెళ్ళిపోతుంది, రాత్రి 12 గంటలకు వర్క్ చేస్తుంది. మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో. అంతేగాని ఆమెను తట్టుకోలేక మధు యాష్కి లాంటి వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, మస్తు మరుగుతాయి. వాటి పట్టించుకునే టైం ఇట్లా మాకు లేదు. మురిటోడు మరుగుతూనే ఉంటాడు, మా పని మాదే చేసుకుంటూ పోతూనే ఉంటాం. మా గమ్యం చేరేంత వరకు విశ్రాంతి ఉండదు. నేను ఏమాటకి ఆ మాట, కవిత గారి యొక్క లేఖ ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ అయింది. కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కాలే. ప్రెస్ మీట్ల మీద ఏం ప్రెస్ మీట్లు, ఏమైంది ప్రెస్ మీట్లు చేసేవాళ్ళు? సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది ఒక స్ట్రాంగ్ పేజ్. బీజేపీకి లేఖకు సంబంధం ఏంది? బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం ఏంది నాకు చెప్పండి. ఇంట్లో అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి. సో కవిత గారు బయట పెట్టారు. వ్యవహారాలు ఏమున్నాయండి? ఆమె అన్న లేఖలు, ఆమె ఏమన్నది, ఇంత ముందు ఇట్లా నేను లేఖలు రాసిన మా డాడీకి, అరే మీరు కలవాలి డాడీ అన్నది. మీరు ఈరోజు బీసీలకు సామాజిక న్యాయం 42% అందరు రాజకీయ పార్టీలు ఇస్తాను డాడీ, మనం ఇట్లా ఇస్తే బాగుంటుంది, దాని గురించి మాట్లాడాలి. ఇది మా నిజంగా ఒక బీసీ బిడ్డగా మిగిలేదా? ప్రతి ఒక్కరికి ఉంది ఆలోచన, అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలని. బీసీ కోణం వచ్చినందుకు ఈ రోజు బీసీ సంఘాలు కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి కవిత గారు. కవిత గారు ఏమైనా బీసీ ఉద్యమం చేపట్టడానికి, బీసీలో అయితే వారికి ప్రేమ ఉంటది, బీసీ కాని వాళ్ళకి ఏ విధంగా ప్రేమ ఉంటది. అంతే కదా. అంతే. రేపు రేవంత్ రెడ్డి దించేసి మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం చేయమని అడగండి, వాళ్ళని చేయమని అడగండి. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లా 42% రిజర్వేషన్ ఇస్తానది బీసీ బిడ్డనా మహేష్ కుమార్ గౌడ రేవంత్ రెడ్డి? మరి ఆయన బీసీయా? మరి మీరెంతో మీకంతా ఇస్తా అన్న రాహుల్ గాంధీ మరి ఆయన బీసీయా? కాదు కదా. మరి వాళ్ళు చెప్తే ఓ ధర్మం, మేము చేస్తే ఓ ధర్మమా? ఇది కరెక్టేనా? అంటే విమర్శ కాకపోతే, అంటే రాజకీయంగా ఏదో విధంగా ఆబాసుపాలు చేద్దామన్న ఉద్దేశంతో ఏదో విధంగా ఏదో ఒకటి విమర్శించాలని తప్పితే, మరి రేవంత్ రెడ్డి 42% చెప్పొచ్చు, మరి రాహుల్ గాంధీ మీకెంతో మీరెంతో మీకంతా అనొచ్చు, మరి కవితమ్మ మాత్రము బీసీ సామాజిక న్యాయం చేయాలని అనకూడదా? అనొద్దంట. ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే మీకు చేతగాక, మీరు ఎదుర్కోలేక మీరు ఈ మాట మాట్లాడుతారు అంతే తప్ప. మొన్న అదేంటి జాదుల శ్రీనివాస్ గౌడ్ పోయి ఢిల్లీలో
నిరాహార దీక్షన అవును. దీక్ష చేసేది. ఏమైంది? ఎవడు రాకపోయి. కేంద్రం దిగొచ్చింది. ఏం దిగొచ్చింది? కులగణన చేస్తా ఏం చేసింది? కులకన్నా వాళ్ళకి దిగొచ్చిందని ఎందుకు అనుకోవాలి? వాళ్ళకంటే ముందే మేము లైవా? మరి చూడండి ఒకసారి, మైలేవా? Okay. మా ప్రోగ్రాంలలో మేము కులకన్నా అడగలేదా? కేంద్రాన్ని అడగడం అడగలేదా? అడిగి. మరి మేమే కదా అందరికంటే ముందు చేసింది. యూపీఎఫ్ ఆధ్వర్యంలో, జాగృత ఆధ్వర్యంలో మేమే రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసింది మేమే కేంద్రాన్ని. ఓకే. కవితమ్మని డిమాండ్ చేసింది, వీళ్ళు కాదు. ఇవాళ ఇంకొకటి 42% రిజర్వేషన్ల మీద ఎప్పుడు అందరి నోరులు మూసుకపోయింది. కానీ మేము ఇప్పటికి ఇట్లా కంటిన్యూ ఫైట్ చేస్తూనే ఉన్నాం. కవితమ్మ ఆధ్వర్యంలో, యూపీఎఫ్ జాగృతి ఆధ్వర్యంలో మేము కంటిన్యూగా బీసీ రిజర్వేషన్ గురించి ఇప్పటికి ఇట్లా కొట్లాడుతూనే ఉన్నాం. మా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేము డిమాండ్ చేసినాం. మీరు ఒక్కసారి చూడండి, బీసీ బిల్లు అడిగింది మేమో కాదో చూడండి. కవిత గారికి చిత్తశుద్ధి ఉంది అయితే 100% సామాజిక న్యాయం అని చెప్పేసి ఆ లెటర్ రాసింది ఆమె. ఆమె బీసీ కాకుండా సామాజిక న్యాయం చేయాలి డాడీ అని చెప్పేసి అడిగింది ఆమె. సామాజిక తెలంగాణనే కావాలని అంటుంది ఇప్పుడు ఇట్లా. అంటే బీసీలకు, అణగారిన వర్గాలకు, అణగారిన కులాలకు, సంచార జాతులకు, డిఎన్టీ వాళ్లకు, ఈ అన్ని కులాలకు వాళ్ళకి అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆమె సామాజిక న్యాయం అని అడుగుతుంది. ఓకే అన్న. ఇంకోటి, నేను హరీష్ రావు గారు ఏకంగా 100 స్థానాలు వస్తాయి, మా సర్వే రిపోర్ట్ కరెక్ట్ ఉంటుంది, ఇంకొక 3 సంవత్సరాలు అయితే కేసీఆర్ గారే సీఎం అవుతారని అక్కడ కేటీఆర్. ఏదన్నా కాన్ఫిడెన్స్ ఏంది? అక్కడ ఎంపీలో 0, ఎమ్మెల్సీలో 0, మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిండ్రు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు. ఆయన కూడా ఏందా కాన్ఫిడెన్స్? ఏదో కార్యకర్తలను కాపాడుకుందామనే ఉద్దేశంతో స్టేట్మెంట్. నిజమే చెప్పిండు హరీష్ రావు గారు చెప్పింది, ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విషయం అందరికీ అర్థమైపోయింది. వీళ్ళ ఫెయిల్యూరే మా సక్సెస్. ఏముందల్లా? అందరు తిడుతుర్రు, బీజేపీ ఎక్కడిది కానీ బీజేపీ లేదు, బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విఫలమైంది అనేది ఇలా ఊరూర కూడా వస్తుంది ఖచ్చితంగా. బీజేపీని అంత తేలిక ఎందుకు తీసేస్తారు? బీజేపీలో నాయకత్వం లేదు కాబట్టి. ఉన్న నాయకత్వాన్ని ఉన్న 4 జుట్లు రోజుకో పంచదు వాళ్ళది. వాళ్ళు కనీసము ఓ రాష్ట్ర అధ్యక్షుని ఇట్లా ఎన్నిక చేసుకోలేని పరిస్థితులు. మరి ఏది చేసుకున్నప్పుడు అదేదో లోపల మాట్లాడుకున్నా అయిపోతుంది. వాళ్ళు బయటపడి పేపర్లకు ఇచ్చి ఈటల రాజానికి ఇద్దామా, ఆచార్యకి ఇద్దామా, రామచంద్రరావుకి ఇద్దామా, ఇంకోళ్ళకి ఇద్దామా, ఎందుకు ఇవన్నీ? ఇచ్చేరు లేకపోతే అప్పుడే గదకిచ్చే రెడ్డి చూడు. ఇవన్నీ ఎందుకు మరి? కాదా? మీరు ఏ వాళ్ళు ఇచ్చినాకంటే ఎవరు చేయకున్నాకంతే కాదన్నా. అదే బీజేపీ చేతిలో మీ బాస్ ఓడిపోవడం అనేది జరిగింది కేసీఆర్ గారు. అదే బీజేపీ ఏమో మెదక్లో ఎంపీ సీట్ గెలవడం అనేది జరిగింది. సో అదే బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ ని 0కి తెచ్చి 8 స్థానాలకు ఎదగడం అనేది జరిగింది. సో అంత తేలిక తీసేయకూడదన్న మీరు బీజేపీని. రాజకీయంగా ఏ పార్టీ ఎప్పుడు ఎట్లొస్తుందని ఎవరికి తెలియదు. ఓకే, 100%. అంటే ఒక్క దగ్గర ఇలా 12 సీట్లు ఉన్నప్పుడు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఈటల రాజేందర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నాడో మీకు తెలుసు. 10 స్థానంలో 12 సీట్లు ఉండే రాజేందర్ని ముఖ మీద పెట్టుకుంటాం అని అడిగిన రోజులు ఎట్లున్నాయి. అలాంటి బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలు కేసీఆర్ గారు సీఎంగా చేసిండ్రు. ఇప్పుడు మొన్న ఓడిపోవడం ఇట్లా నిజంగా పబ్లిక్ నమ్మించారు. ఓకే, కాంగ్రెస్ పబ్లిక్ నమ్మించింది, మోసం చేసింది ఒక విధంగా. ఇట్లా 42% రిజర్వేషన్ అని, ఏంది మన రైతు బంధును 10 నుండి 15,000 చేస్తామని, మన పెన్షన్లను 2 నుండి 4,000 చేస్తామని, కళ్యాణ లక్ష్మిని తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామని, ఇట్లాంటి మాటలు చెప్పి మోసం చేసి గెలిచింది తప్ప నిజాయితీ గెలిస్తే నిజంగా 2%తోనే వాళ్ళు గెలిచింది. నిజంగా ఈ మాటలకు అమాయక ప్రజలు ఆకర్షితులై ఆ ఓట్లతో గెలిచారు. ముఖ్యంగా బీసీలను మోసం చేశారు. ఎందుకంటే మాకు అవకాశాలు వస్తాయి అని బీసీలు ఎంతో ఆశగా చూశారు. 42% రిజర్వేషన్తో మేము రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మా బిడ్డలు బాగుపడతారు అని చెప్పేసి బీసీలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్కి ఓట్లు వేయించి గెలిపించి రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే కనీసం ఆయన ఆ మాట ఇట్లా మాట్లాడిన రోజులు ఉంటే ఆ టైంలో మెడ మీద కత్తి పెట్టి బీసీ బిల్లు పెట్టించినటువంటి. అని ఇప్పుడు మీరు కవిత గారి గురించి ఓకే, తండ్రికి తగ్గ తనయురాలు అని చెప్పేసి
సరే మీ ఒపీనియన్ మీదేనా? మరి అదే కవిత గారు, ఆ, ఇద్దరు ముగ్గురు దయ్యాలు ఉన్నారు కేసీఆర్ పక్కన. కేసీఆర్ దేవుడు అయితే దయ్యాలు మొత్తం చెడగొడుతున్నాయి అన్నట్టు మాట్లాడారు. సో ఆ దయ్యాలు ఎవరైనా మీకైనా చెప్పిందా ఇప్పుడు పర్సనల్ గా వచ్చినప్పుడు? ఇప్పుడు దయ్యాలు అనేది ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళు దయ్యాలు. అది ఎవరు తప్పు చేసినారు? ఇప్పుడు ఎవరు తప్పు చేసింది అనేది వాళ్ళకి తెలుసు. అదే ఇప్పుడు ఆమె ఏమన్నది? ఆమె నేను లేఖ రాసిన, మా డాడీకి నేను లేఖ రాసిన, లేఖ లీక్ ఎట్లయిందని అడుగుతుంది ఆమె. చెప్పండి, ఏమో మీ ప్లానింగ్ లీక్ ఎట్లయిందని చెప్పండి. కావాలని మా ప్లాన్ అయితే పట్టుకోండి మరి, మమ్మల్ని పట్టుకోండి మరి లీక్ అయితే. ఆమె ఏమంటుంది? అనుకోవచ్చు కదా, జనాలు అందరూ కేసీఆర్ కేటీఆర్ ని కాకుండా చూడాలి, సో కవిత గురించి మాట్లాడుకోవాలి, ఫ్రీ పబ్లిసిటీ రావాలని చెప్పేసి మీరే లీక్ చేసి ఉండొచ్చు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో రాజు, కవిత గురించి మాట్లాడడము, కవిత గురించి జనాలంతా ఇటు మరి చూడాలనుకోవడం అనేది తప్పు ముచ్చట. ఆమె ఈ రోజు కాదు, 10-15 ఏళ్ల క్రితమే ఏ రోజు ఆమె బతుకమ్మ పండుగ, నిజంగా చెప్పు, బతుకమ్మలు చేసుకున్నాం మనం కూడా, కాదన్న నేను గిట్ట కదా, మేము గిట్లా ఆడతాం. మాదిగ తెలంగాణ, మాదిగ ఉత్తర తెలంగాణ మంచి గట్టిగా బతుకమ్మ ఆడే సంస్కృతి ఉన్న ఏరియా. అందరం బతుకమ్మలు ఆడతాం. ట్యాంక్ బండి మీద బతుకమ్మ ఆడిరా, విదేశాల్లో బతుకమ్మ ఆడిరా, ఊర్లలో బతుకమ్మలు ఆడడం. కానీ నిజంగా కవితమ్మ ఆడిందా, ఆమె వచ్చిన తర్వాత ప్రాచుర్యం ఆమెకు వచ్చిందా రాలేదా చెప్పండి నాకు కోసం. నిజమా కాదా? లేదే, నేను అడిగిన ఆన్సర్ చెప్పండి మీరు, ఇది నిజమా కాదా? పైసలు ఉన్నాయి కాబట్టి విదేశాల్లో ఆడినా. ఎట్లా మాట్లాడతారండి? పైసలు ఉండే ఈడ ఉండి ఆడ ఆడిపించింది, ఆ విషయాన్ని మర్చిపోద్దు మీరు. ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళకు బతుకమ్మ విలువైంది, బతుకమ్మ ఇంపార్టెన్స్ ఏందని చెప్పింది. అది ఖచ్చితంగా నిజమా కాదా? ఆమెను ఈ రోజు చూస్తారా? తెలంగాణ ఉద్యమంలో ఆమె వైపు చూడలేదా? ఒక ఆడబిడ్డ ఎంత బాగా చేస్తుంది ఉద్యమం అని అనుకోలేదా? నిజంగా చెప్పండి. ఆమె ఇప్పుడు మలుపుకోవడం ఏందండి? ఆమె ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఖచ్చితంగా ఉంది. కొత్తగా చెప్పాల్సిన ఏం లేదా ఆమెకు. మరి ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాలు ఎవరంటే వాళ్ళకి తెలుసు. ఎవరు లీక్ చేసారో వాళ్ళు దయ్యాలు అనుకుంటుంది ఆమె. ఎందుకు కవిత గారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలో? తొక్కే ప్రయత్నం కదా, నన్ను నాన్నగారిని కలవనీయకుండా చేస్తున్నారు కొంతమంది. ఆమె ఎక్కడో హట్ అయింది, వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబంలో హట్ అయింది, అలా డౌట్ లేదు. హట్ అయింది కాబట్టి ఆమెకు తొక్కే ప్రయత్నం ఏంది అనేది చేసింది ఎవరు? కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, సంతోష్ రావు గారా, రాజు గారు. ఇప్పుడు ఆ తొక్కే ప్రయత్నం చేస్తున్నారండి ఆమె పర్సనల్గా చెప్పిన విషయం, అది కుటుంబ విషయం, మనం చెప్పలేము ఆ మాట. ఏమంటే ఎందుకంటే ఆ స్థాయి మనది కాదు, మనం చెప్పడం మనకు తెలియని విషయాలు ఇట్లా మనం చెప్పొద్దు. అది సో మరి జాగృతి మరో పొలిటికల్ పార్టీ అయితే కాదు. జాగృతి పొలిటికల్ పార్టీ కాదు, అది ఒక ఇండిపెండెంట్ సంస్థ, అది ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక విలువలు గల ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లో ఇంత ముందు ఇట్లా పనులు చేస్తారు, ఇప్పుడు ఇట్లా పనులు చేస్తారు. అది రేపు ఎలక్షన్స్ లో ఏం పోటీ చేయరా జాగృతి పేరు మీద? జాగృతి ఎందుకు పోటీ చేస్తారండి? బీఆర్ఎస్ పార్టీ లేదా మా పార్టీ? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్షతన, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తాం మేమంతా. మరి ఎందుకు జాగృతి బీఆర్ఎస్ కదా? పక్క బీఆర్ఎస్ పనిచేస్తా, కాన్ఫిడెన్స్ 100% బీఆర్ఎస్ కి పనిచేస్తున్నాం కదా. ఏ రోజు ఇట్లా, అవును, ఈ రోజు కాదు ఆ రోజు ఇట్లా జాగృతి ఇట్లా బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా మీకు? కేటీఆర్ గారు. మరి ఎందుకు కేటీఆర్ గారి ఫోటో లేకుండా ఓన్లీ కేసీఆర్ గారి ఫోటోనే పెట్టుకున్నారు? అరే ఇప్పుడు ఒక నాయకురాలు, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన మాట కాదు. ఇప్పుడు నేను వేసిన ఒక ఫోటో ఖచ్చితంగా కేటీఆర్ ఫోటో వేసుకుంటా, హరీష్ రావు గారు ఫోటో వేసుకుంటా, కవితక్క ఫోటో వేసుకుంటా, కేసీఆర్ గారు ఫోటో వేసుకుంటా. ఇప్పుడు ఆమె ఒక ఆ స్థాయి నాయకురాలు ఆమె. ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ చేయలేను కదా. అది నాది కాదు, అది నా పరిధి కాదు. అది సో కేవలం ఇంటి గొడవ అయితే మనం కూడా మాట్లాడడం అది భావ్యం కాదు, ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. దాన్ని మనం రాజకీయం చేయడం కూడా రాజకీయ కోణంలో చూడొద్దు. ఆ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను ఏమన్నా సరే, ఆమెకి ఎక్కడనో బాధ అనిపిస్తే ఆ లేఖ రాసింది, లేఖ లీక్ ఎట్లయిందని అడుగుతుంది ఆమె. లీక్ ఏమైనా ఉంటే చెప్తే మరో షర్మిల అందరికి తెలుస్తుంది. మరో షర్మిల అవ్వబోతుంది అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వచ్చినాయి. పిల్లికి పులికి ఉన్నంత తేడా షర్మిలకు కవితక్కకు. కవితక్క ఒక పులి, నువ్వు షర్మిలతో కంపేర్ చేయడం అనేది నిజంగా అది సబబు గిట్ల కాదు, గుర్తుపెట్టుకోండి. షర్మిల ఎక్కడ, కవితక్క ఎక్కడ? అంటే అక్కడ ఒక 20 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి కవితక్క. షర్మిలతో పోల్చుకోవడం ఏందండి? షర్మిల నిన్న మొన్న వచ్చింది, వాళ్ళ డాడీ పేరు చెప్పుకొని తిరిగింది, కానీ కవితక్క ఉద్యమంలో పనిచేసింది. ఆమె కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమం లేదా?
ఎంపీ నిజంగా చెప్పండి. ఎంపీకి ఎవరు ఓడించిండేనా మన కవితక్క 2019లో ఓడిచ్చిర్రు, ఓడిపోయింది, ఓడించిండ్రు ఓడించిర్రు. సొంత వ్యక్తులే ఓడించిండ్రు. ఇక అది వారిని అడగాల్సిన క్వశ్చన్, నన్ను అడగాల్సిన. సరే ఓకే, అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండ్రు, అయినా కూడా పార్టీలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని. ఒక్క విషయం చెప్తా, తెలంగాణ ఉద్యమంలో నిరంతరం ఉద్యమంలో పనిచేసింది కవితక్క. ఇది అందరు తెలిసిన విషయం, ప్రతి ఒక్కరు తెలుసు. తెలంగాణ రాకముందుకే బతుకమ్మలతోని ఒక వెరైటీగా బతుకమ్మలతోని ఇట్లా నిరసన తెలిపినటువంటి వ్యక్తి కవితక్క. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించుకోవాలి అన్న ఉద్దేశంగా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉద్యమాలలో పనిచేసినటువంటి వ్యక్తి కవితక్క. ఆ రోజు కేసీఆర్ కూతురని కాదు, నేను ఒక తెలంగాణ వాదిని, నాకు బాధ్యత ఉంది తెలంగాణ సాధనలో నేను సైతం అని చెప్పి ఆమె పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా ఆమె కాంట్రిబ్యూషన్ లేదా తెలంగాణ రావట్లము? ఆమె ఎక్కడ తక్కువని చెప్పండి నాకు ఒకసారి. ప్రతి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కవితకు ఉంది. మళ్ళీ అలాంటి వ్యక్తికి నువ్వు ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, ఏది ఇచ్చినా అందరికి ఇచ్చినట్టే. ఇలా సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చినాం, సత్యవతి రాథోడ్కి ఇచ్చినాం, వీళ్ళకి ఇట్లా ఇచ్చినాం. మరి ఆ విషయానికి వస్తే వాళ్ళ పాత్ర తెలంగాణ ఉద్యమంలో చెప్పండి, నిజమా కాదు? మరి వాళ్ళకంటే ఆత్మానవత కాదు కదా. నిజంగా ఏం పనిచేసింది, ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది, తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా పనిచేసినట్టు వ్యక్తి ఆమె. అలాంటప్పుడు ఆమెకేం మనమేమి ముఖం చూసి బొట్టు పెట్టలే కదా. ఆమె పనికి ఫలితంగానే మనం ఒక అందరికి ఎట్లా ఇచ్చిర్రు సార్ అట్లా ఇచ్చిండు ఆమె కూడా. అంతేగాని ఏం చేయకుండా ఏదో నువ్వు అమెరికాలో దిగంగానే నువ్వు టికెట్ తీయలే కదా, ఆమె అట్లా తీసుకోలే కదా. ఆమె పనిచేసి, ఆమె అది చూపించి, ఆమె కొట్లాడి ఆమెకు టికెట్ ఇచ్చారు. అంతే. తెలంగాణ ఉద్యమంలో ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. 100% సాధారణ కార్యకర్త లాగానే వేయలే, అప్పుడు మాత్రం వేయలే. నిజంగా చెప్తున్నా, నువ్వు అట్లా వేసే ఉంటే ఆమె ఇట్లా మంత్రి అయ్యాడు. నిజమా కదా? అట్లా వేయలే కదా. ఆమె ఇట్లా సామాన్యంగా అందరితో కలిసింది, అందరితో పాటు ఉద్యమంలో పనిచేసింది. ఆమె అందరితో పాటు వంటవారు పన్నది, అందరితో పాటు రోడ్ల మీద కూకొని తిన్నది, భోజనం చేసింది. మీ అందరు తెలుసు. అందరితో పాటు ధర్నాలు చేసింది, అందరితో పాటు రాస్తా రోకోలు చేసింది, అందరితో పాటు ఉద్యమంలో ఉంది. అలాంటి వ్యక్తికి ఎంపీ ఇచ్చినాం, ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఇవ్వాల్సిందే న్యాచురల్ గా. ఆమె కాంట్రిబ్యూషన్ లేకుండా అడగలే. ఆమె ఉద్యమంలో ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది, ఆమె పాత్ర ఉంది కాబట్టే ఇచ్చిర్రు. ఓకే, ఘనత కవితమ్మది. ఆ విషయాన్ని కూడా డబ్బా కొట్టుకుంటున్నారు. ఆ విషయాన్ని డబ్బా ఎందుకండి రాజు? ఒకసారి చూడండి, ఇందిరా పార్క్ ఎక్కడ మాట నిలబడరు, ఎప్పుడు నిలబడరు. 100% కవిత గారితోనే అయింది, ఖచ్చితంగా చెప్పాలి. కవిత గారు లేకపోతే అసలు లేదు, బిల్లు పెట్టకపోరాలు. డెడికేషన్ కమిషన్ వేసి కవిత డిమాండే, రీసర్వే చెప్పించి ఇట్లా కవిత డిమాండే కాదని చెప్పండి. మీరు అంతకుముందు చెప్పండి. మీ ప్రెస్ మీట్ లేవా, పేపర్ లేవా, ప్రింట్ మీడియా లేదా? మీరు చూడండి, ఎవరు చేసి చెప్పండి మాకంటే ఎక్కువ. ఆ రోజు ఎవరు అడిగారు? బీసీ సంఘాలకి ఇట్లా అడగలే. నేను ఒక బీసీ బిడ్డగా అసలు ఆ మాట అనకూడదు, కానీ బీసీ సంఘాలకి ఇట్లా అడగలే. అడిగినా చెప్పండి, మీరు ఎక్కడ అడిగింది చెప్పండి. ఒక్కొక్కరు మీటింగ్ పెట్టారు, బంద్ అయిపోయారు. మరి ఎందుకు బంద్ అయ్యారో తెలియదు. ఈ రోజుకి ఇట్లా స్టిల్ ఆమెనే వర్క్ చేస్తున్నారు బీసీ సంఘాలతో. బీసీ డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ గురించి ఆవిడనే మాట్లాడుతుంది. ఇప్పటికిట్లా ఆమెనే మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడతారు? కవితక తప్ప. అది నిజం కాదంటే చెప్పండి మీరు. సరేనా, కవిత గారి వల్లనే వచ్చింది అనుకుందాం. సో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు 42% ఇచ్చే కాంగ్రెస్ పార్టీ వెళ్దామని, ఈ ఎన్నికలు కూడా లేట్ అవుతుంది అంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి కదా, రేపు బీసీలకు న్యాయం చేద్దామనే కదా ఎన్నికలు లేట్ చేస్తుంది. అథెంటిక్ కాదు, అథెంటిక్ అని మీరు అనుకుంటారా? రాజ్యాంగ పరంగా గవర్నర్ కూడా ఆమోదించారు. ఏది గవర్నర్ ఆమోదించారు? ఎక్కడ ఆమోదం కావాలి? ఎక్కడ బిల్లు రావాలి? ఎక్కడ బిల్లు పెట్టాలి? ఎవరు చేయాలి బిల్లు? అది చెప్పండి మీరు. బిల్లు ఎక్కడ ఆమోదించబడాలి? గవర్నర్ ఆమోదించాడు, ఎక్కడ ఆమోదించాలి? నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది అసలు? అది ఏమంటున్నా, స్టేట్లో అయినా ఆమోదించారు కదా. సరే, ఎక్కడన్నా స్టేట్లో ఆమోదిస్తే బిల్ పాస్ అయినట్టేనా? ఇక వచ్చినట్టేనా రిజర్వేషన్? సరే, స్టేట్లో అయినా 42% పరంగా వెళ్తారు అనుకుందాం. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. నీకు అది దయాదాక్షాణ్యాలతో ఇచ్చే రిజర్వేషన్ కాదు కదా మనకు కావాల్సింది. దయాదాక్షాణ్యాలతో కాదు కదా మనకు కావాల్సిన రిజర్వేషన్.
మన హక్కు కావాలని అడుగుతున్నాం మనం. ఓకే. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ 42% మా పార్టీ రిజర్వేషన్ ఇస్తా అంటాడు. ఆయన కర్మ కాలి ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితే అనుకో కాంగ్రెస్ పార్టీలో నేను ఇదే అంటాడు. ఏం చేస్తావు చెప్పు? నువ్వేమన్నా గల్లబట్టి అడుగుతావు? వాళ్ళని అడగలేవు కదా. అదే రాజ్యాంగపరమైన హక్కు అయితే నువ్వు సచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ఉండని, అది లాస్ట్కి వస్తే మా వాకిట్ శ్రీహరి ఉన్నా ఇవ్వాల్సిందే. అది ఎందుకన్నా మీ వాకిట్ శ్రీహరి గారిని గుర్తుకు చేసుకుని అరే మంత్రి అయితే రేపు కంగ్రాచులేషన్ చెప్పండి. అరే 100% కంగ్రాచులేషన్ చెప్తాం, మేము స్వాగతిస్తాం, ఆ రోజు ధన్యవాదాలు చెప్తాం. ఓకే. ఒక బీసీ బిడ్డ అని, ఒక బీసీ బిడ్డకు మంత్రి పదవి వస్తే ఎందుకు కాదంటాం? ఓకే, ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఈ 18 నెలల పాలన ఎట్లా అనిపించింది? ఫెయిల్యూర్ పాలన మొత్తానికి. ఖచ్చితంగా. ఏ వడ్లు కొంటలేదు. వడ్లు ఒక్కసారి మీరు గ్రామాలకు తిరిగి చూడు, రోడ్ల మీద ఎండ పోసుకొని ఏడుస్తున్నారు రైతులు, వడ్లు కొంటలేరు. ప్రతి గింజ నీకు బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల ప్రచారం చేస్తుందంట కదా, కావాలని వెనకాల రైతులు ఏడుస్తున్నట్టు సెంటిమెంట్లు సాడ్ సాంగ్లు వేసేసి. 100% ఈ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినట్టుగా మేమెందుకు చెప్పడము? రేవంత్ రెడ్డి ఓపెన్ గా ప్రెస్ ముందటికి వచ్చి డబ్బులు లేవని చెప్తుండు. డబ్బులు లేవని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి. మీరు నాగేష్ పోయిన తర్వాత పాపం ఆయన ఏం చేస్తాడు? మేము నాగేష్ పోయినావా? మేము నాగేష్ పోతే ఆయన ఎట్లా ప్రభుత్వాన్ని అదేగా ఆయన బాధ. మరి అదేగా ఆయన బాధ అంతా. ఎట్లా మాట్లాడతాడు? ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి అట్లా మాట్లాడవచ్చా? నిజాలు చెప్తున్నా. రేపు చచ్చిపోయే పేషెంట్ కూడా డాక్టర్ ఈరోజు ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతామని చెప్తాడు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర మొత్తం ఏం లేదు బడ్జెట్, మమ్మల్ని ఎవరు నమ్మలేరు, వస్తే చెప్పులు ఎత్తుకపోతున్నాం అని చూస్తున్నారు వాళ్ళు అంటారా? అంత పెద్ద మాట అనొచ్చా? మనల్ని నిజంగా కించపరిచినట్టు కాదా? తెలంగాణని ఆభాసపాలు చేసినట్టు కాదా? అవమానించినట్టు కాదా? మన ఆత్మగౌరవం మీద దెబ్బతీసినట్టు కాదా? పరిస్థితి తీసుకొచ్చింది మీ బాసే. ఏం చేసినాం? మీరు ఒక్కసారి రాజు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. అప్పులు చేసి లక్షల కోట్లు ఎక్కడండి? 4,30,000 కోట్ల అప్పు మీరు ఒప్పుకున్నారు, మీరు చూసిర్రు, అందరు తెలుసు. లేకపోతే డిబేట్కి రండి, మా వాళ్ళు మా నాయకులు వస్తారు మీ దగ్గరికి. కానీ మీరు 18 నెలల మీరు చేసిన అప్పు ఎంత? 1,60,000 కోట్లు. అంటే మీరు సంవత్సరంన్నరకు 1,60,000 కోట్లు చేసిర్రు. మేము దాదాపు 9 సంవత్సరాలకు 9.5 సంవత్సరాలకు మేము 4,30,000 కోట్లు చేసాం. అంటే ఈ లెక్కన మీరు 5 సంవత్సరాలు చేస్తే 8 లక్షల కోట్లు చేస్తారంట ఒక 5 ఏళ్ళకే. మీరు నిజంగా మేము చేసిన దానికంటే డబుల్ చేస్తారు మీరు. కానీ మేము చేసిన దానికి అర్థం ఉంది. మేము నిజంగా చరిత్ర పుటాల్లో ఎక్కే అటువంటి అభివృద్ధిని మేము చూపించాం. మేము స్థిరంగా ఉండేటువంటి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నా, మల్లన సాగర్ ప్రాజెక్టు పెట్టుకున్నా, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పెట్టుకున్నా, రంగనాయక సాగర్ పెట్టుకున్నా, ఇలా సెక్రటరియట్ పెట్టుకున్నా, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు తెలంగాణను ఒక నిజంగా తెలంగాణను ఆ రోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చూపిస్తాడు. నిజంగా మీరు ఒక్కసారి చూడండి రాజు గారు, ఇవాళ జిల్లాలలో పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్, కలెక్టరేట్స్, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇట్లా గవర్నమెంట్ ప్రతి ఆఫీస్ ఒక్క దగ్గర ఉంటాడుగా. ఒక పెద్ద బిల్డింగ్, ఎంత అద్భుతంగా ఉన్నాయి బిల్డింగ్. మీరు ఒకసారి ఇంతకుముందు మన చిన్న సత్రం లాంటి వాటిలలో రెంట్ తీసుకొని ఉన్నాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నిజమా కాదా? ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడ ఉందా? అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాం, ఇంత డెవలప్ చేసుకున్నాం, ఇవాళ సాగునీరు తెచ్చుకున్నాం, కరెంటు నిరంతరంగా కేసీఆర్ గారి గవర్నమెంట్లో 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. అసలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక డివైడ్ అయిపోతే అంధాకారం అయిపోతే తెలంగాణ అన్నారు. అంధాకారం ఎక్కడైనా అయిందా? నిజంగా చెప్పండి, న్యాయంగా మాట్లాడాలి. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అలాంటి వ్యక్తిని అవమానించేందుకు రాజకీయ కక్షతోని ఒక తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని నోటీసులు ఇవ్వడానికి నిజంగా నీకు అసలు మనసు ఎట్లా ఒప్పింది నీకు? నిజంగా తెలంగాణ ప్రజలు ఇదంతా గమనించారు. రేపు ఓకేనా? సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది ఏంది. మీరు చెప్పినట్టు అంత చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కవితమ్మ ఒక గొప్ప నాయకురాలు.
అందులో ఎలాంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. తండ్రికి తగ్గ కూతురు కవితక్క. ఓకేనా? సో ఆమె ఇట్లా ఖచ్చితంగా రేపు తెలంగాణలో 42% రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ విషయంలో ఆమె చేసిన కృషి ఫలితమే ఈరోజు బిల్లు ఈయనలాగా పోయింది. రేపు బిల్లు ఆమోదించడానికి ఇట్లా దాన్ని ఎంబడి పడతానికి ఇట్లా ఆమె ఆధ్వర్యంలో ఎంబడి పడతామని ఇట్లా చెప్తున్నాం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇట్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే అన్న, షూర్ అన్న, చూద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది యాదగిరి ముదిరాజ్ గారితో స్పెషల్ చిట్చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.